1 పాట్ రసం రైస్ చేసుకుందామా? ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఘీ అండ్ నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా, తాలింపు దినుసులు, జీలకర్ర అండ్ మిరియాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయలు. అవి లైట్‌గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ 3 టమాటోస్, 1 ఆనియన్, 3 మిర్చి. ఇవి కూడా వేసుకున్నాక లైట్‌గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు అండ్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నాక జస్ట్ ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్. లేటర్ వచ్చేసి సేమ్ రేషియోతో 1 గ్లాస్ రైస్ అండ్ 1 గ్లాస్ కందిపప్పు. జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ నానబెట్టుకున్న బియ్యం అండ్ ఈ కందిపప్పు మనం వాటర్ తీసేసి ఫస్ట్ ఇది వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని తర్వాత సేమ్ రేషియోతో వాటర్ పోసుకోవాలి. లేటర్ లిడ్ పెట్టుకొని మనం 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ కూడా హైలో 2 విజిల్స్ రావాలి అండ్ సిమ్‌లో 1 విజిల్ రావాలి. విజిల్ వచ్చినాక చూసారా చక్కగా ఉడికిపోయింది. చూసారా చక్కగా ఉడికిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు కొంచెం ముందుగానే నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న చింతపండు వాటర్ అనేది మనం కలుపుకోవాలి ఇందులో. లేటర్ ఒక 2 మినిట్స్ అట్లాగా సిమ్‌లో పెట్టుకొని అండ్ లేటర్ మీరు కొత్తిమీర వేసుకోవడమే. ఇంతేనండి సింపుల్ 1 పాట్ రసం రైస్. చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అండ్ నేనైతే పక్కన పొటాటో ఫ్రైతో సర్వ్ చేసుకున్నాను.